హలో అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే కాకరకాయ వేపుడు చేద్దామని డిసైడ్ అయిపోయాను. సో చూస్తున్నారు కదా, నార్మల్గా అయితే కాకరకాయతో చాలా వెరైటీస్ చేయొచ్చు, చాలా వెరైటీ కర్రీస్ కూడా చేయొచ్చు. కాకరకాయ వేపుడు, కాకరకాయ స్టఫింగ్, ఇప్పుడు కాకరకాయని కట్ చేసి స్టఫింగ్ చేస్తున్నారు కదా, అది కూడా బాగుంటుంది. అండ్ కాకరకాయ కర్రీ, కాకరకాయ ఉల్లి కారం, చాలా ఉంటాయి. అది మీకు ఫర్దర్ వీడియోస్లో వస్తాయి. అండ్ ఫస్ట్ మనం చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. ఇంకా ఎంతమందికి కాకరకాయ ఇష్టం? నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకరకాయ అసలు ఇష్టం ఉండేదే కాదు. ఆఫ్టర్ మ్యారేజ్ నేను కాకరకాయ తినడం స్టార్ట్ చేశాను. అంటే దీని స్పెషల్ అంటే ఇది హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి. సో అలా అదేవిధంగా అస్సలు చేదుగా కాకూడదు, చేదుగా ఉండకూడదు అంటే కొన్ని టిప్స్ ఉంటాయి. సో అదేంటో మీరు చూసేయండి. ఫస్ట్ టైం అయితే ఈ పొట్టు తీసేసి అన్నీ కట్ చేసుకోవాలి. నేను అది కట్ చేసేసుకున్నాను. ఇదిగోండి ఇలా పొట్టు తీసి కట్ చేసేసుకోవాలి. ఎందుకు లేదు పొట్టు ఉంచుతామనంటే మీ ఇష్టము. నేనైతే ఉంచలేదు. అంతే చేదుగా అవుతదనేసి. నేనిప్పుడు చేస్తుంది వేపుడు కాబట్టి నేను ఉంచలేదు. ఉంచితే అంతేం పర్లేదు గానీ మీ ఇష్టం. ఇది చూసారా, అవి గింజలు గూడా పక్కన పడేసాను నేను తీసి. కావాలంటే కొంతమంది పసుపు, ఉప్పు అన్నీ చేస్తారండి. ఈ ఫ్రైకి అవసరం లేదు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఒక 5 మినిట్స్‌లో నిజం చెప్తున్నాను గదా! ఉల్లిగడ్డ గూడా వేయను నేను. మీరు చూడండి, కావాలంటే ఆనియన్ వేసే అవసరం లేకుండా ఓన్లీ కరివేపాకు మాత్రమే. ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే ఏసుకోండి. నేను అది గూడా ఏయలేదు. చాలా సింపుల్ ప్రాసెస్. ఆయిల్ ఇదిగోండి. కింద ఒక చిన్న బాండీ పెట్టుకొని దానికి ఆయిల్ వేసేస్తే డైరెక్ట్ కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసేసుకొని ఏమంటారు, డైరెక్ట్ మనం కట్ చేసుకున్న కాకరకాయ ఫ్రైలను దాంట్లో వేసి కలిపేయడం అంతే. చాలా సింపుల్ ప్రాసెస్. చూడండి, మీరు ఆయిల్ వేసాను. కొద్దిగా ఆయిల్ వేడెక్కనివ్వాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాతనే కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసేసుకోవాలి. నేను లైట్‌గా ఏసేస్తున్నాను. మరీ ఎక్కువ ఎందుకంటే ఆవాలు డైజెషన్ కావాలి కదా! సో అదనమాట. ఇదిగోండి, కొద్దిగా మన ఆయిల్ వేడెక్కనివ్వాలి. అండ్ మీరు ఎంతమందికి కాకరకాయ ఫ్రై ఇష్టమో ఆ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దీంతో నేను కాంబినేషన్‌లో మేము డైలీ ఏదో ఒకటి చేసుకుంటామండి. చపాతీ ఆర్ రోటీ మాకు కంపల్సరీ కావాలి. ఒకటే రైస్‌తోనంటే మామూలుగా తినలేము మేము. ఎందుకంటే మా హస్బెండ్ తినేది ఒకటే టైం కాబట్టి ఇంట్లో. సో అదన్నమాట. జీలకర్ర, ఆవాలు వేసేసుకున్న తర్వాత ఇదిగోండి కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఆ గింజలొస్తుంటే ఆ గింజలతోని పోరాడుతున్నాను నేను. సో ఇదిగోండి ఇలా వేసేసుకున్న తర్వాత డైరెక్ట్ ఇప్పుడు చూస్తున్నారు కదా, కరివేపాకు వేసేసుకున్న తర్వాత ఇంక డైరెక్ట్ కాకరకాయ ముక్కల్ని వేసేసుకోవడమే. నేను ఒక చేత్తోని వీడియో తీసి ఒక చేత్తోని తీస్తున్నానండి. చూడండి ఇదిగోండి. అందుకనే కొద్దిగా ప్రాసెస్‌లో అవుతుంది వీడియో. లెంగ్త్‌గా అయిపోతే స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి, ఫస్ట్ ఇది కొద్దిగా వేడైన తర్వాత కాకరకాయ ముక్కలను అప్పుడు వేసేసుకోవాలి. ఇదిగోండి, ఈ కాకరకాయలు మెయిన్ ఏంటంటే మంచిగా వేపుడు కాబట్టి ఆయిల్‌లో కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. కొద్దిగా ఈ కాకరకాయలను కట్ చేసుకున్న ముక్కల్ని మంచిగా ఫ్రై చేయనివ్వాలండి. ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ బాగొస్తుంది. మాక్సిమం అన్ని కర్రీలకు అంతే. కొద్దిగా ఫ్రై ఎక్కువ అవ్వనివ్వాలి కాకరకాయలకు గూడా. ఇదిగోండి మంచిగా కలుపుతూ లైట్ అని కాదు, బాగానే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేను చూపిస్తానులేనండి. మూత పెట్టేసుకోవాలి. మనం మూత పెట్టుకుంటే తొందరగా ఇదవుతాయి కదా. సో అదన్నమాట. తొందరగా ఫ్రై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పైన పెట్టేసుకోవాలి. పైన పెట్టుకొని ఇంక దీని పక్కన రోటీ చేస్తున్నాను, రాగి. ఇదిగోండి, ఆల్రెడీ అక్కడ పెట్టేసాను. ఇక్కడ ఈ రాగి రొట్టెలు అది కూడా ఫర్దర్ వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి, రాగి ఫ్లవర్‌తో రొట్టెలు మాకు కంపల్సరీ చెప్పాను కదా, చపాతీ లేదా రొట్టె కావాలి అని. సో మా ఆయనకైతే రొట్టె అంటే కాకరకాయ ఫ్రైతో రొట్టెనే బాగుంటుంది, చపాతీ వద్దు అనంటే అక్కడ కొద్దిగా వేడి నీళ్ళు పెట్టేసాను. సో ఇదన్నమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఫ్రై ఇలా అవ్వనివ్వాలి. ఇలా కలిపేసుకోవాలి ఫస్ట్. అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలండి. ఒక్కొక్కసారి అడుగు అంటుతుంది కదా, సో ఇలా కలుపుతూ ఉండాలి. ఇదిగోండి, ఇలా చూస్తున్నారు కదా, మన కాకరకాయలు 60% కుక్ అయిపోయాయి. ఇంకా కొద్దిగా మంచిగా దాని ఫ్లేవర్ అస్సలు నేను చెప్తున్నానండి, ఎంత ఫ్రై చేస్తే అంత చేదుగా అస్సలు అవ్వదు. అసలు మనం తినేది కాకరకాయనేనా అని అనాల్సొస్తది, అంత బావుంటది. సో చూస్తున్నారు కదా,
ఇదిగోండి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. దాని తర్వాత మనం ఇదిగోండి నేను ఆల్రెడీ రొట్టెలు చేయడానికి పిండి చేసి ఒక చేతిని చూపిస్తున్నాను. సో, ఇదిగోండి ఇలా అయిపోవాలండి దాని మొత్తం ఇదిగోండి దాని కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. కర్రీ ఇప్పుడు చూడండి వేపుడుకి పర్ఫెక్ట్‌గా కుదిరిపోయింది గదా! సో, అదనమాట. ఇప్పుడు దీంట్లో మనం పసుపు వేసేసుకుందాం. పసుపు, కారం, ఉప్పు టేస్ట్‌కి తగినట్టుగా వేసేసుకోవాలి. మాకు కొంచెం స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి కారం ఎక్కువే పడుతుంది. కానీ ఈ ఫ్రై మాత్రం చాలా 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 బావుంటుంది. మీరు ట్రై చేయండి. అండ్ ఈజీగా తొందరగా అయిపోతుంది. ఏం లేదు ఇట్లా చూసారా నేను ఆనియన్స్ వేయలేదు, ఎలాంటి మసాలాస్ వేయలేదు, ఏం వేయలేదు. డైరెక్ట్ ఉప్పు, కారం, పసుపు, కాకరకాయలని ఆయిల్‌లో ఫ్రై చేయడం అంతే. అంతకన్నా మించి దీంట్లో ప్రాసెస్ ఏం లేదు. కానీ ఇంత వేసితేనే ఇంకా టేస్ట్ చాలా బావుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈజీగా కూడా అయిపోతుంది. ఇంకా కాకరకాయలని ముందే కట్ చేసుకొని హాఫ్ అన్ అవర్ బిఫోర్ కట్ చేసుకొని పెట్టి పసుపు, ఉప్పులు అవి దానికి పట్టించి పెట్టడం అలాంటివి నేనేం చేయలేదు. సో, అలా చేయకుండానే డైరెక్ట్ కట్ చేసి మీ ముందే ఏమంటారు చూపించి కట్ చేశాను గదా! సో, అది. ఇలా మంచిగా కలిపేసుకోవాలి. అన్నీ మీ టేస్ట్ తగ్గట్టుగా కలిపేసుకోవాలి. ఇదిగోండి దాని కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మొత్తం చూస్తున్నారు గదా! కర్రీ మొత్తం దగ్గరైపోయింది చూడండి. ఇలా ఉండాలి. ఇది రైస్‌తోనైనా సరే, చపాతీతోనైనా సరే, రోటితోనైనా సరే చాలా బాగా టేస్ట్ వస్తుందండి. మీరొకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది దీని ఫ్లేవర్ అనేది. అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. నేనైతే ఇదివరకైతే నేను కాకరకాయ తినేదే గాదు. అసలు మ్యారేజ్ అయిన తర్వాత కాకరకాయ అసలు ఒకసారి చూద్దాంలే బావుంటది గదా! అని ఎట్లా అవుతదా అనేసి ట్రై చేస్తే అప్పటి నుంచి కాకరకాయలు కొన్ని కొన్ని కుకింగ్ నేను గూడా అదే ఎవరైనా అంతే గదండీ. బిఫోర్ మ్యారేజ్ ఎవరు చేస్తారు చెప్పండి. ఆఫ్టర్ మ్యారేజే చేయడం గొప్ప. ఇంకా బిఫోర్ మ్యారేజ్ అంటే ఎట్లా? మన అమ్మలున్నాక మనకి ఇంకా చేయడం ఎందుకు చెప్పండి. అందుకనే ఆఫ్టర్ మ్యారేజ్ అన్నీ కొన్ని కొన్ని అంటే ఆల్మోస్ట్ నేనేమన్నా పెద్ద షెఫ్ అని గాదు. నార్మల్‌గా చేస్తానన్నమాట కొన్ని కొన్ని వంటలు. ఇదిగోండి రొట్టెలు గూడా రెడీ అయిపోయినాయి. రాగి రొట్టెలు విత్ కాకరకాయ వేపుడు అండ్ రైస్. ఇంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ చూస్తున్నారు గదా! ఇదిగోండి నేనైతే ఇలా రొట్టెలతోని కర్రీతోని ఆల్రెడీ మా ఆయన తినేస్తున్నారక్కడ. నేనేదో వీడియో తీస్తున్నాననేసి వాళ్ళు చూస్తున్నారు. ఇదిగోండి ఇలా. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. యాహ్! సో, చూస్తున్నారు గదా! ఫ్రై అనేది ఎలా అయిపోయిందో చాలా అసలు అంటే మొత్తం దగ్గరైపోయింది. అట్లా దగ్గరున్నప్పుడు మొత్తం అది కర్రీ అది వేపుడనేది బ్రౌన్ కలర్‌లో ఉంది. అక్కడ ఒక్కొక్క పీస్ తింటుంటే అసలు నేను రైస్‌తోని ఇంకా పోతదో లేదో అనుకున్నా. రైస్‌తోని కూడా చాలా బాగా అనిపించింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.